హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మహిరా వండర్స్. నేనైతే ఈరోజు ట్యూషన్ పిల్లల కోసం చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసా. ఎందుకంటే ఇయర్ ఎండింగ్ కాబట్టి నేనైతే వారికి పార్టీ ఇచ్చా. సో లెట్స్ వాచ్ మేకింగ్ ప్రాసెస్. ఇప్పుడు 250 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్తోనే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 2 kgs చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, అలాగే బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2-3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ఆయిల్ వేసి అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్కి మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, మసాలా అంతా పర్ఫెక్ట్గా చికెన్ పీస్లకి పట్టుకుంది. పెరుగుని ఎప్పుడైనా లాస్ట్లో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పెరుగు ముందుగా యాడ్ చేస్తే మసాలా అనేది పీస్లకి పట్టదు. ఇక్కడ నేను 250 గ్రామ్స్ పెరుగుని యాడ్ చేసుకున్నాను. పెరుగు వేసాక బాగా కలిపి మ్యారినేట్ చేసి ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ చికెన్ని 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 2 kgs చికెన్కి 2 kgs బాస్మతి రైస్ తీసుకున్నాను. రైస్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నౌ బిర్యానీ రైస్ ఎలా వండాలో చూసేద్దాం. ఇప్పుడైతే ఒక గిన్నెని తీసుకొని అందులోకి తగినన్ని వాటర్ యాడ్ చేసి హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, సాల్ట్, అలాగే బిర్యానీ మసాలా, కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగానే కడిగి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ముందుగా రైస్ 50% ఉడికాక ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పైన ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. నెక్స్ట్ 70% ఉడికాక సెకండ్ లేయర్ వేసుకోవాలి. ఫైనల్గా 90% ఉడికాక ఇంకొక లేయర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, పుదీనా, ఫుడ్ కలర్, నెయ్యి వేసి మూత పెట్టి 15 to 20 మినిట్స్ వరకు దమ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ ఈస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది బిర్యానీ, చాలా టేస్టీగా ఉంది. నౌ ఇట్స్ టైమ్ టు ఎంజాయ్ ది బిర్యానీ పార్టీ. ఈ చిన్నారుల కోసం స్మాల్ పార్టీ. ఈ సంవత్సరం మనకు చాలా స్పెషల్. టుడే ఈస్ ద డే టు సెలబ్రేట్ అవర్ సక్సెస్. అవర్ కిడ్స్ లెర్న్ నాట్ ఓన్లీ లెసన్స్ బట్ ఆల్సో డిసిప్లిన్, కాన్ఫిడెన్స్ అండ్ టీమ్ వర్క్. ఈ చిన్నారుల కష్టం వెనుక పేరెంట్స్ సపోర్ట్ అండ్ టీచర్ గైడెన్స్ ఉంది. థ్యాంక్ యూ పేరెంట్స్ ఫర్ యువర్ ట్రస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. 1 year of learning and 1 year of hard work, and today it's time to celebrate. These little stars worked so hard all year, and today is all about joy and memories. Let's celebrate together and welcome a bright new year. And today is day to relax and celebrate. Let us say goodbye to this year with happiness and welcome the new year with hope and positively. నేనైతే పిల్లలతో పాటు చాలా ఎంజాయ్ చేశా. పిల్లలైతే చికెన్ బిర్యానీ చూసి షాక్ అయ్యారు. షాక్ ఎందుకు అయ్యారంటే నేను వాళ్ళతో బోల్ పాలాలు విత్ చికెన్ కర్రీ అని చెప్పా, కానీ నేను వాళ్ళ కోసం బిర్యానీ చేశా. ఎందుకంటే చాలా వరకు 5 years వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నారు, తినడానికి కష్టమవుతుందని బిర్యానీ అయితే చాలా ఇష్టంగా తింటారని చేశా. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. If you like this video, don't forget like, share and subscribe. Thank you for watching.